రిజిస్ట్రేషన్ సేవల్లో కీలక మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఇది రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ కోసం కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. చట్టబద్ధ అధికారాలన్నీ కూడా ప్రభుత్వాధికారుల వద్దే ఉంటాయని, ప్రైవేటు భాగస్వామ్యం ఫ్రంట్ ఆఫీస్ సేవలకే పరిమితమవుతోందని చెబుతోంది. దళారుల పాత్రకు చెక్ పెట్టడంతో పాటుగా ప్రజలకు ఒకే చోట వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడిస్తోంది. అంశం మీద కూడా బ్రీఫ్గా చర్చిద్దాం. కపుల్ ఆఫ్ మినిట్స్ ఇచ్చి సార్ ప్రసాద్ గారు, మనం పాస్పోర్టు సేవా కేంద్రాలు పాస్పోర్ట్ ఇష్యూ చేయటం అంటేనే అదొక చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అది. అటువంటిది అదే కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో టీసీఎస్ భాగస్వామ్యంతో ఎంతో పకడ్బందీగా విజయవంతంగా కొన్ని దశాబ్దాల నుంచి అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అయితే మేబీ లాస్ట్ డెకేడ్లోనేమో మరి చేస్తోంది అద్భుతంగా. మరి వై నాట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్? ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటేనే ప్రజలు భయంతో వణికిపోయేటటువంటి వ్యవస్థ మన దేశంలో వేళ్ళూని కొనిపోయింది కొన్ని సంవత్సరాలుగా. ఇప్పటికీ కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ అక్కడికి వెళ్ళి లంచాలు లేదంటే కనుక అనేక రకాలుగా రూపాల్లో ఛార్జీలు పే చేస్తే కానీ పనులు ఉన్నటువంటి పరిస్థితి. లేదంటే గంటల తరబడి అక్కడ వేచి ఉండటం తప్పని పరిస్థితి. సో ఈ వ్యవస్థని సమూలంగా మారుస్తూ కొన్ని ప్రైవేటు వ్యక్తులను కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అన్నప్పుడు మరో రకమైన భయం సామాన్యుడికి. ఓరి నాయన ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మరి డాక్యుమెంట్ అని పెడితే ఇంకా అసలు ఏదో అంటారు పెర మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది కానీ ఆలోచన వచ్చింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటైజేషన్ చేయటం లేదు అంటున్నారు, కానీ జీవో కూడా రెడీ చేశారు. అయితే ఇది ఫ్రంట్ ఆఫీస్ వరకే. ఎలా అయితే పాస్పోర్ట్ ఆఫీసుల్లో ఓన్లీ సర్వీస్ పార్ట్ వరకే ఈ ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి రియల్ పవర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ చేతుల్లోనే ఉంటాయి అని అనుకున్న సందర్భంలో ఈరోజు ఫ్రెష్గా రకరకాల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రాష్ట్రంలోని ఆఫీసుల ముందు ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా డాక్యుమెంట్ రైటర్స్ రూపంలో ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వినపడింది. ధర్నాలు డాక్యుమెంట్ రైటర్స్ చేపిస్తున్నారా లేదంటే వెనకుండి ఈ వీటిల్లో వాటాలు తగ్గిపోతాయి అని చెప్పేసి అధికారులే నడిపిస్తున్నారా అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది, అనుమానాలు వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్స్ సార్? యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఈ పీపీపీ విధానంలో ఏదైతే ప్రవేశపెట్టిందో ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు అనగానే ఇవి ఎక్కువగా అవినీతి జరగడానికి కేంద్రాలుగా ఉన్నాయి అనేది కొంతకాలంగా మనకి వినపడతా ఉన్నది. ఏసీబీ అధికారుల దాడుల్లో కూడా ఆ విషయం చాలా సార్లు బహిర్గతమైంది. దీనిలో చాలా వరకు మనం అవినీతికి కూడా చెక్ పెట్టచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా ఇవ్వటం వల్ల, ఎందుకంటే ఒక పక్కన పాస్పోర్ట్ సేవా కేంద్రాలన్నీ కూడా ఇట్లా పార్షియల్ గా ఫ్రంట్ ఆఫీస్ అంతా ప్రైవేటైజ్ చేయటం మూలంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. దీనికి కూడా రిజల్ట్స్ తో పాటు వేగం కూడా పెరుగుతుంది. వేగం పెరగటం తర్వాత చట్టబద్ధమైన అధికారాలన్నీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ని ఆమోదించాలన్నా, వాళ్ళ డిజిటల్ సైన్స్ అటెస్ట్ చేయాలన్నా ఇవన్నీ కూడా రిజిస్ట్రార్లు చేతిలోనే ఉంటాయి. అవి ఏం ప్రైవేట్ వాళ్ళకి అప్పగించరు. ఓన్లీ వీళ్ళు హెల్ప్ డెస్క్ టైప్ లో పేమెంట్స్ చేయటం, స్లాట్ బుక్ చేయటం, తర్వాత ఇంకా ఏదైనా డేటా ఎంట్రీ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఇస్తుంటారు. ఇదేం మనం కొత్తగా పెట్టింది కాదు, కొత్తగా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిందేం కాదండి. ఎందుకంటే ఈ విధానం చాలా చోట్ల మంచి విజయవంతమైంది. ఇప్పుడు మనకి ప్రపంచంలోనే అత్యుత్తమమైన డిజిటలైజేషన్ ఉన్న సింగపూర్ చూడండి. సింగపూర్ లో కూడా ఇదే విధానం ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, న్యూజిలాండ్ లో ఉంది, యూకే లో ఉంది. వీటన్నిటిలో కూడా ఏంటంటే అక్కడ లీగల్ కౌన్సిలర్స్ అని ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళకి అన్ని చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. తర్వాత ఫైనల్ డెసిషన్ అనేది గవర్నమెంటే తీసుకుంటుంది. అందుకని ఈ డాక్యుమెంట్ కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఇకపోతే డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళందరికీ కొంత ఉపాధికి విఘాతం కలుగుతుంది కాబట్టి వారు ఆందోళన చెందటం సహజమే. ఈ దళారులకు మాత్రం చాలా చెక్ పెట్టచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా దాదాపు 5,200 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తున్నారు దీనికి, కానీ ఇక్కడ మనకి 2,000 చిల్లర ఎంతో చేద్దామని అనుకుంటున్నట్టున్నారు. అదేమి పెద్ద అంశం కాదు, ఎందుకంటే సేవ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు వినియోగదారుడు కూడా దానికి చెల్లించడానికి ఎంత బాధపడ్డాడు.
కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ విధానం ప్రవేశపెట్టాలో అనుకుంటుందో ఇదైతే మాత్రం చాలా పారదర్శకమైనది. అవినీతికి నిర్మూలించడంలో ఇది ఒక మంచి ముందడుగుగా భావించవచ్చండి. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా చాలా మంది ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. దాన్ని మన దేశంలో కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఇది ఇవ్వటం అనే ఈ విధానం అమల్లోకి తీసుకురావటం చాలా మంచి పరిణామంగానే నేను అనుకుంటున్నాను. మొయినుద్దీన్ గారు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎలా ఉంటుంది అనేది పెద్దవాళ్ళు మీకే ఎక్కువ బాగా తెలుస్తుంది నాకన్నా కూడా. కాబట్టి అక్కడ వెళ్తే కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. ఈ రిజిస్ట్రేషన్లకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు, అసలు అంతంతసేపు వెయిట్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరక్క కూర్చోడానికి కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కనీసంగా మనం కనుక పాస్పోర్ట్ ఆఫీసులకు వెళితే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఆ స్థాయిలో కాకపోయినా, కార్పొరేట్ ఆఫీసుల స్థాయిలో కాకపోయినా, ముందుగా సర్వీస్ ఓరియంటేషన్లో కొంత వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి అక్కడ వచ్చిన వాళ్ళకి ముందే స్లాట్ బుకింగ్ ఇచ్చేసి టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం డిజిటల్ విధానంలో కరెక్ట్గా రిజిస్ట్రేషన్ టైంకి ఆ 10 మంది వచ్చేటట్లుగా వారు కూర్చోవడానికి, లేకపోతే మినిమం రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి నామినల్ ఫీజు ఒక 2000 అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. విచ్ సౌండ్స్ వెరీ రీజనబుల్, చాలా రీజనబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసిన వరకు డాక్యుమెంట్ రైటర్స్ ఎవరు కూడా 5000, 6000 తక్కువ ఎవరు తీసుకోవట్లేదని నాకు, ఏ చిన్న ప్రాపర్టీ అయినా అనేది నాకున్న అవగాహన. మీరేమన్నా ఉంటే దానికి యాడ్ చేయొచ్చు. ఓవరాల్గా మీరు ఈ ప్రక్షాళన కనుక జరిగే విధానాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సురేష్ సార్, మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ల్యాండ్ ఎందుకు దుష్ప్రచారం చేశారు సార్? మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను తీసుకుపోయి మేము ప్రైవేట్ పరం చేస్తున్నా అన్నారు. ఆ రోజు ల్యాండ్ టైటిల్ తీసుకొచ్చి దీన్ని మీ భూములు లాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని అన్యాయం చేస్తాడు అని ఎందుకు దుష్ప్రచారం చేశారు సార్? ఎన్నికల ముందు సర్వేరాల మీద మీ ఫోటోలు వేసుకున్నారు. ఇంకా మీ భూములు మీకు దొక్కవు, మీ బర్రెలు మీరు కావు, మీ ఆవులు మీరు కావు, మీ పొలాలు మీరు కావు అని దుష్ప్రచారం చేసిన వ్యక్తి ఈ రోజు తిరిగి వచ్చి మేము రిజిస్ట్రేషన్లను ప్రైవేట్ పరం చేస్తాము ఎంతవరకు సమంజసము అంటే, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు ఏమి చేస్తారు? అక్కడుండే ఉద్యోగస్తులు నిరుద్యోగం చేస్తారా? ప్రక్షాళన చేయాల్సింది పోయి ఏదైతే అవినీతి జరుగుతుందో రెవెన్యూలో, ఆ రెవెన్యూ చేస్తున్న అవినీతిని తుదముట్టించకుండా కేవలం మాటలతోనే పెట్టుబడిదారులు కొమ్ము కాల్చడానికి బీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినాలని చూస్తున్నారు. వెన్నుపోటు పార్టీ, బూడిద పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుమారులు ఈ రాష్ట్రాన్ని దోచుకుని తినాలి అనే ఉద్దేశంతోనే ఈ రిజిస్టర్ ప్రకటిస్తున్నారు. పెద్దలు చెప్పారు, పాస్పోర్ట్ వేరు సార్. కొన్ని కోట్ల మంది ఉంటారు, ఇక్కడ దాదాపు కనీసం 100 కోట్ల మంది ఉంటారు. అక్కడ 40 కోట్ల మంది ఉంటే పాస్పోర్ట్ తయారు చేసుకునే వాళ్ళు. అది పద్ధతి వేరు. వాళ్ళతో ఎంక్వైరీ జరుగుతుంది, అన్ని జరుగుతాయి. అది సబ్జెక్ట్ వేరు. ఇక్కడ భూ సమస్యలు అంటే మన ల్యాండ్ ఏదైతే ఉందో అన్ని ప్రైవేట్ వారి చేతులు వెళ్ళిపోతుంది. ఈరోజు హార్బర్లు ప్రైవేట్ పరం, విద్యా ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం, ప్రతి ఒక్కటి ప్రైవేటు. మరి సీఎం గుర్తు కూడా ఇచ్చాడు ప్రైవేట్ పరం చేయండి. అది ఎందుకు మళ్ళీ? అది అవసరమా? సీఎం గుర్తు ఇచ్చాడు సార్. ఈ మంత్రులు అవసరమా? ఆయన ఇప్పుడేంటి సార్, ఆయన ఆల్రెడీ ఆయన ఇప్పుడేంటి ఎప్పుడో ప్రైవేటైజ్ అయిపోయాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఆయనకి సీఎంగా బదులు CEO ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కీర్తించినాయి. అంటే నేను లైటర్ నోట్లోనే అంటున్నాను. నేను పాయింట్ ఏంటంటే, సురేష్ సార్, మన బడ్జెట్ 3,23,000 కోట్ల రూపాయలు సార్. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు తీసేసి 5,000 కోట్ల రూపాయలతో 10 మెడికల్ కాలేజ్ పూర్తి చేయలేరు. 80%, 90%, 95% అయినటువంటి 7 మెడికల్ కాలేజ్ మీరు అలా జంప్ అయిపోకుండా సబ్జెక్టులు అది వేరు. అప్పుడు అది మాట్లాడదాం.
ఆల్రెడీ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ నేనే కదా మాట్లాడింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళదు. నేను చెప్తున్నా అన్ని ప్రైవేట్ పర్సన్ చేస్తే ఇక మిగిలింది పూర్తిగా మీ విద్యా వైద్యం అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అవి. దాని మీద ఎవరు కూడా ప్రభుత్వ ఆధిపత్యాన్ని గుత్తాధిపత్యాన్ని కాదని వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. వేరు నేనేమన్నాను, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల ప్రక్షాళన మీరు మొదలు పెట్టారే, అది జరిగే అవకాశమే లేదని చెప్పేసి 80 సంవత్సరాలుగా తేలిపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ పార్టీలు వచ్చినా కానీ అది మార్చడం ఎవడి వల్ల కాదు. ఆ రకంగా తయారయ్యారు, ప్రజలు కూడా ఆ రకంగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఇక్కడ అధికారాలు మీరు అన్నారే, స్టాఫ్ ఎవరయ్యా అంటే అక్కడ ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ వరకే కన్సర్న్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు అలాగే భద్రంగా ఉంటాయి, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళ అధికారాలు వాళ్ళకే ఉంటాయి, ప్రభుత్వమే మొత్తం మానిటర్ చేస్తుంది. ఓన్లీ డాక్యుమెంటేషన్ ప్రిపరేషను అలాగే ఈ మిస్లీనియస్ వర్క్ ఉంటుంది కాబట్టి పేపర్ వర్క్ అంతవరకు మాత్రమే ప్రైవేటైజ్ చేస్తారనేది వినపడుతుంది. అంతకన్నా ఎక్కువ వెళితే మళ్ళీ మనమే మాట్లాడదాము. దాంట్లో ఉన్న లోటుపాట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే పూర్తి ఆధారాలు పూర్తిగా పేపర్ వర్క్ సార్ మనం చెక్ చేసుకుంటాం కదా. ఇప్పుడున్న పద్ధతిలో కూడా డాక్యుమెంట్ రైటర్ రాసి ఇచ్చిన తర్వాత అదేం ఫైనల్ కాదుగా. మనం చేయించుకునే ముందు మొత్తం అన్ని చెక్ చేసుకుంటాం కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కదా. సురేష్ సార్ 22A కూడా ఇదే పరిస్థితి సార్. 22A అనేది కూడా ఇదే పరిస్థితి. రైతులకు తెలియదు, అలాగే మీరు స్టార్ట్ చేయటమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వేరు. అలాగే ఒక్క నిమిషం ఆగండి సార్. అప్పుడు మీరు చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, నాకు గుర్తున్నంత వరకు చాలా రోజులు అయింది కాబట్టి, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ LTO అనే ఒక పోస్టు ఒక పర్టికులర్ ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఇవ్వాల్సిన దాన్ని మార్చేసి మీరు మీ సొంత జీవోల్లో ఏం పెట్టారంటే ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి పెట్టుకున్నారు చూసారా. అది చూసి కంగారు పడ్డారు. అదే అసలు మెయిన్ నెగిటివ్ పాయింట్ దాంట్లో. దాంతోపాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు ఏమీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీరు మోదీ గారి యొక్క ప్రాబల్యం కోసం, వారితో ఉన్నటువంటి అవగాహన కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి ఆ LTO ప్లేస్లో ఎవరైనా నియమించుకోవచ్చు అని పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరూ భయపడతారు, ఎవరైనా భయపడతారు. అది మీరు చేసినట్టు బ్లండర్ మిస్టేక్. సురేంద్ర నాయుడు గారు, మోడీ గారు చూసే జగన్ గారు చూసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే నేను డైరెక్ట్ గా మోదీ అంటున్నాను కానీ అక్కడ నీతి ఆయోగ్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు అది రిఫర్ చేసింది. అన్ని రాష్ట్రాలు దాన్ని టేకప్ చేయమని చెప్పేసి దాన్ని మీరు మీకు అనుగుణంగా LTO ప్లేస్లో ఒక కన్సర్న్ ఆఫీసర్ని పెట్టాల్సింది పోయి ఎవరినైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెట్టిన దెబ్బకి అందరూ బెంబేలు ఎత్తిపోయారు. అది సురేంద్ర నాయుడు గారు. సార్ సురేష్ గారు, మొహినుద్దీన్ గారికి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి ఈరోజు జరుగుతున్న వాటికి డిఫరెన్స్ తెలియటోనే. ఆ డిఫరెన్స్ ఏమంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన డాక్యుమెంట్. లెట్ మీ మొహినుద్దీన్ ఒక నిమిషం వినమ్మా, విను. నిన్నేం అనటం లే, నేను విషయం చెప్తున్నా, దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నాను, విను కొంచెం విను. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆ రోజు అందరూ కూడా ఎందుకు వ్యతిరేకించారంటే, నా భూమికి నాకు ఒరిజినల్ పత్రాలు రావు. ఒరిజినల్ పత్రాలు అనేది ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రభుత్వం మీన్స్ ఆ రోజు ఏదైతే మీరు ఇందాక కోట్ చేశారో, ప్రభుత్వానికి అంటే ఏదైతే రూలింగ్ పార్టీలో ఉంటాదో ఆ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరిని పడితే వాడిని ఆడ అపాయింట్ చేయొచ్చు అనేది చెప్పారు. ఈరోజు కోర్టుకు పోవచ్చు. కోర్టుకు పోతే కూడా కోర్టు కూడా ఏం చెప్తాదంటే, ఆడ ఎవరినైతే LTPనో ఎవరినో అపాయింట్ చేస్తారో వాడు ఎవరికైతే ఈ ఆస్తి ఫలానోడిదే అని వాడు సర్టిఫికెట్ ఇస్తే అదే కరెక్ట్ అని కోర్టు కూడా చెప్తాది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉంది. దాంతో పాటు మన ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు అనేది ఉంది. నెంబర్ 4 మీద ఫోటోలు అనేది మన నా ఆస్తి మీద నెంబర్ రాయి నాటి నా ఫోటో వేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి సుందర స్వరూపాన్ని వేసుకోవడానికి నా భూమి అవసరం లే. నా పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి సుందర స్వరూపాన్ని వేసుకొని నేను తెల్లవారితో లేచి వెంకటేశ్వర స్వామిని చూసినట్టు
చూడాల్సిన అవసరం లే, అందుకు వ్యతిరేకించారు ఆ రోజు. ఈ రోజు చేస్తా ఉండేది ఏంది, ఈ రోజు ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళితే, ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్ళినా కూడా సబ్ రిజిస్టార్ తో పాటు ఇంకొక ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఈ రోజు ఉండేది కూడా, ఈ రోజు రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. మోహనిద్దన్ గారు, మీరు కావాలంటే డిబిట్ అయిపోయినాక రేపు తెల్లవారితో మీకు దగ్గరగా ఉండే రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది దాంట్లో అవుట్ సోర్సింగ్ తెలుసుకోండి. ఆడ చేసేది కూడా ప్రైవేట్ వాళ్ళే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక అడుగు ముందుకేసి మనం డాక్యుమెంట్ రైటర్ ఏదైతే రాసుకుంటాడో, ఈ రోజు రాసిన దాన్ని మనం నీట్ గా చెక్ చేసుకుంటాం. చెక్ చేసి తప్పులు తడకలు ఏదన్నా ఉంటే మళ్ళా దాన్ని కరెక్ట్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ కి సమర్పిస్తాం. సేమ్ అదే డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పనిలే. అదే డాక్యుమెంట్ రాస్తాడు, దీన్ని ఎత్తకపోయి ఆడ ఉండేటువంటి ఆ ప్రింట్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇది ఏదైతే రాసినారో దాన్ని టైప్ చేసి పంపించే అంత వరకు మాత్రమే వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పరిమితం. దాని తర్వాత అల్టిమేట్ గా ఈ రిజిస్ట్రేషన్ ని ఓకే చేసేది బ్యాక్ ఆఫీస్ లో ఉండేటువంటి సబ్ రిజిస్ట్రారే చేస్తాడు. దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. కాకపోతే దీంట్లో అధునాతన సిస్టమ్ ఉంటుంది, వెయిట్ చేసే పని లేకుండా ఉంటుంది, మీడియేటర్ ద్వారా డబ్బులు గుంజుకునేటువంటి పని తగ్గుతుంది. ఈ రోజు సగటుగా ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ గా జెన్యూన్ గా ఉండే ఫ్లాట్ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలా. 10,000 ఇస్తేనే రిజిస్టర్ అవుతుంది. 10,000 ఇకపోతే రిజిస్టర్ కాదు. ఏదైనా రిజిస్ట్రేషన్ అప్రూవల్ కాంది ఏదైనా కొంచెం చిన్న లిటికేషన్ ఉంటే ఈ డాక్యుమెంట్ రైటర్ పోయి సబ్ రిజిస్ట్రార్ ని సంప్రదిస్తాడు. ముందు మీరు సబ్ రిజిస్ట్రార్ తో మాట్లాడుకోండి సార్ అంటాడు. సబ్ రిజిస్ట్రార్ ముందు రిజిస్ట్రేషన్ కాదంటాడు. డాక్యుమెంట్ రైటర్ పోయి మధ్యస్థం చేసి మాట్లాడిన తర్వాత సరే చేసేద్దామని 1,00,000 రూపాయలు ఇమ్మని పో అంటాడు. వీడు చేసుకునేసేయాలి కాబట్టి నేను మాట్లాడాను, సబ్ రిజిస్ట్రార్ ను ఒప్పించాను, మెప్పించాను, ఏదో 1,00,000 రూపాయలు అంత ఇచ్చేసేయి అంటే వీడు సస్తాడు. ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అనేస్తే భయపెట్టేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేసి చేసుకుంటాడు. ఆ వ్యవస్థ అంతా లేకుండా ఉండేదానికి, పారదర్శకంగా జరిగేదానికి మాత్రమే ఈ సిస్టమ్ పెడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అది మీరు గమనించాలా. రైట్. ఓకే వెంకటేశ్వర్లు గారు, బేసికల్ గా మన కమ్యూనిస్టులనే అంటాను నేను. మన కమ్యూనిస్టులకు ప్రైవేట్ అనగానే అసలు మనం ముందే వెనక చూడకుండా వ్యతిరేకిస్తాము. కానీ ఇక్కడ ప్రజలకైతే మేలు చేకూరుతుందని పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. 2 అధికారాలు మాత్రం ఎక్కడ బదలాయింపు జరగదు. ఇట్స్ ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్, ఓన్లీ సర్వీసు పార్ట్ వరకే వాళ్ళు చూస్తారన్నారు. అన్నిటికన్నా నాకు బాగా అప్పీలింగ్ అనిపించింది. ఒక 2,000 చిల్లర మాత్రమే ఈ ఖర్చులు అవుతాయి అని ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ దళారులు ఎంత పడితే అంత అడ్డగోలుగా వసూలు చేసే కార్యక్రమం సామాన్యుడు వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు అనే దాన్ని ఒక వాతావరణం మార్చే విధంగా కనపడుతుందా, లేదంటే దీంట్లో ఏమైనా కిరికిరి మతలబులు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. అంతిమంగా 2 సూత్రాలు నేను మీకు చెప్తాను. ప్రభుత్వము ప్రజా సంక్షేమం అంటే ప్రజలు మేలు కోరేది ప్రభుత్వం ఏదైనా. ప్రైవేట్ అంటేనే లాభం. ఈ సూత్రాలను పట్టుకొని మనం ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు సారు చెప్పారు ఈ వివిధ దేశాల్లో అని. మన రాష్ట్రంలో కూడా సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయత్ సచివాలయాల్లోనే ఫ్రీ రిజిస్ట్రేషన్, వారసత్వానికి అయితే ఫ్రీ, మిగిలింది అయితే నామినల్ ఫీజు అన్నారు. చాలా హర్షించారు, సంతోషించారు, పెంచారు. మరి అది స్కీమ్ ఎందుకు తెచ్చారో తెలీదు. సచివాలయాలు బలోపేతమైన అన్నారు, ప్రజలు ఊర్లోనే రిజిస్ట్రేషన్ అన్నారు, హర్షించాము. అక్కడ పీపీపీ అనేది రాలేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఇక్కడే స్టార్ట్ చేస్తాను. పబ్లిక్ అనేది ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం, ప్రైవేట్ అనేది లాభం. ఇంకా దానికి లోబడి ఎన్నైనా మాట్లాడవచ్చు. రెండో అంశం, ప్రభుత్వము ఉండగానే సమస్త రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంతా ప్రభుత్వం చేతిలో ఉండగానే ఇంత ఆన్లైన్ దొంగలు హైదరాబాదులో ఒక పెద్ద మాజీ ఎమ్మెల్యే 1,000 కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. అది ఎక్కడ బయటపడింది? హైడ్రో ద్వారా పోతే బయటపడింది, అప్పటిదాకా తెలీదు.
అదేవిధంగా 22A కింద మన రాష్ట్రంలోనే ప్రభుత్వంలో ఉండగానే దాదాపు 1,00,000 ఎకరాలు అనర్హులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు తెలుసు. మూడో అంశము అసైన్డ్ భూములు, పేదల సాగులో ఉన్న భూములు, లక్షలాది ఎకరాలు ఇప్పుడు ఆన్లైన్లో లేకుండా దొంగలు మోసం చేసి ఆన్లైన్లో తొలగిస్తున్నారు. అంటే ప్రభుత్వం చేతిలో ఉండగానే ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ కుంభకోణాలు జరుగుతున్నాయే. పీపీపీకి పోయిన తర్వాత ఎవరు జవాబుదారితనం, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఇంకా సులభతరం అవుతుంది, లావాదేవీలు జరుపుకోవడం ఇంకా సులభతరం అవుతుంది. అంటే అసలైనటువంటి నిజమైన పేదలకి న్యాయం జరగదు. ఇప్పుడు మీరు అమ్మకాల కొనుగోలు ఎంతమంది శాతంలో జరుగుతున్నాయి మనం అది గ్రహించాలి. 100కి అమ్మకాల కొనుగోలు 10 నుంచి 12%. ఈ 10 నుంచి 12% ఎవరు? వీళ్ళంతా చేసుకునేదంతా కొద్ది గొప్ప రియల్ ఎస్టేట్లు, పలకబడగలిగిన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బును పోగు చేసుకొని ఇప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు. దీంట్లో ఈ మధ్య కాలంలో పెరిగింది ఇది ఎక్కువ. అంత కబ్జాలు. మన ఎవడో ఒకటి చూశాడు ఇంజనీర్ 150 కోట్లు, మన ఎవడో చూశాడు బాత్రూంలో 200 కోట్లు. ఇలాంటి దొంగలే భూమి మీద దీని మీద పెట్టుబడి పెడతారు. నిజమైన సన్నాసిన్నకారు రైతులకు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే, సన్నాసిన్నకారు రైతులకి కొనుగోలు అమ్మకాలు జరిగేవి ఒక సీలింగ్ విధించాలి. 5 ఎకరాల లోపు రిజిస్ట్రేషన్ జరిగితే, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ అమ్మకాలు కొనుగోలు జరిగితే ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది, గ్రామ సచివాలయం చేస్తుంది. అది పెట్టాలి తప్ప డబ్బులు అంటే, ఇప్పుడు ఉదాహరణ నేను అడుగుతున్నాను, ఇప్పుడు విశాఖపట్నంలో 25 ఎకరాలు 2,000 కోట్లు విలువ చేసే భూమిని 25 ఎకరాలు ఇచ్చారు. ఒక టాటాకి 90 పైసలకి ఇచ్చారు. ఆ 100 కోట్లు విలువ చేసే భూమిని ఏ లెక్క కింద తీసుకుంటారు? ఇప్పుడు సురేందర్ చెప్పాలి. టాటా కంపెనీకి 90 పైసలకే ఇచ్చారు, అది రిజిస్ట్రేషన్ కింద మీరు ఏమన్నా 2,000, 5,000 అంటున్నారే, మరి ఇది ఏ దానికి ఎందుకు వస్తుంది ఇది రిజిస్ట్రేషన్? ఇప్పుడు ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్, ఇది అంత ఈజీగా ఆయన మాట్లాడినట్ల ఈజీ కాదు ఇది. ఇప్పుడు రెవెన్యూలో జరిగినంత కుంభకోణం, అవినీతి ఎక్కర్లేదని ముఖ్యమంత్రిగా అసహనం వ్యక్తం చేస్తూ, ఇట్లయితే నేను ఇది భరించలేను, మీటింగ్ లో చెప్పారు. ప్రతిపక్ష పార్టీలతో సురేంద్ర ప్రతిపక్ష పార్టీలతోన సంప్రదించి దీని మేలు తర్వాత 13 నుంచి 15,000 మంది ఇందులో ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిదానికి అంటున్నారు 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 1,00,000 మంది, కానీ ప్రతి మీటింగ్ లో ఒక చిన్న పరిశ్రమ స్థాపన చేసినా ఈ మాట వాడుతున్నారు. మరి ఇది ప్రత్యక్షంగా 15,000 మంది ఉన్నారు. మరి కుటుంబాలు, దాని చుట్టూ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న బంకులు, టీ బంకులు, భోజనశాలలు, లేదా పేపర్లు అమ్ముకునే వాళ్ళు, మరి 1,00,000 కుటుంబాలు రోడ్లు పడతాయి కదా, ఆలోచించాలి కదా. మరి 1,00,000 కుటుంబాలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామంటే ఏంటి ప్రత్యామ్నాయం? వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? ప్రైవేట్ జాబులు ఇస్తారా? కాబట్టి మేలు, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ సార్ మీరు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు సార్, వాళ్ళు అలానే ఉంటారు సార్. డాక్యుమెంట్ రైటర్లు వేడా ఎలట్లా, వాళ్ళు అలానే ఉంటారు. సురేంద్ర ఒక్క మాట విను సురేంద్ర, పిపిపి వచ్చిన తర్వాత, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక సీలింగ్ పెట్టి దీని వరకు నాకు ఇవ్వండి, మిగిలింది నువ్వు చేసుకోండి అని చెప్తాడు. మన వ్యవస్థ నీకు తెలుసు, ఒకటి చెప్తే 4 అడుగులు ముందుకు వెళ్ళిపోతారు. ప్రైవేట్ వెళ్ళిపోయి వాళ్ళు, మీరు అనుకుంటారేమో అవినీతిని అరికట్టడానికి, స్కామ్ చేయడానికి, ప్రజల మీద భారాలు చేయడానికి కాదు, ఇంకా పెరుగుతుంది. మీరు కావాలంటే ఆచరణలో చూడండి. సర్వీస్ సెక్టర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆర్టీసీ బస్సు రాత్రి 10 గంటలకు ఒక్క స్టూడెంట్ ఉన్న ఊరికి తీసుకెళ్తుంది, వాళ్ళని గమ్యాన్ని చేస్తుంది. అదే ప్రైవేట్ బస్సు ఫుల్ బస్సు అయితే తప్ప అడుగు ముందుకేది. మనం ప్రైవేట్కి పబ్లిక్ ఉన్నటువంటి తేడాను ముందు మనం గమనిస్తే దాని ఇప్పుడు సేవ అంటున్నారు. ఏమిటి సేవా రంగం? ఇప్పుడు పీపీపీ ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ వాడు ఎప్పుడైనా గవర్నమెంట్ నష్టం వచ్చినా భరిస్తుంది, ప్రైవేట్ వాడు నష్టాలతో వాడు ప్రైవేట్ వాడు ముందుకు వెళ్తాడు ఎక్కడైనా. మీరు చెప్పండి, ఇది ఒక్క ఉదాహరణ చెప్పండి. ప్రైవేట్ ఉన్నదే లాభం కోసం. కాబట్టి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఇప్పుడున్న దాన్ని బలోపేతం చేయడానికి, ఆన్లైన్ చేయడానికి చేస్తారు. నేను మధ్య దళారులు ఉన్నారా నేను లేదని చెప్పట్లేదు. ఇప్పుడున్న రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరగదు, ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది, ఖచ్చితంగా అదనంగా వసూలు చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. అట్లానే ప్రజల్ని మోసం చేస్తున్నారని, అవినీతి జరుగుతుందని ఏదో మనం జలబ్ చేసామని ముక్కును కోసేసుకుంటామా? దాన్ని ప్రక్షాళన చేయాలి. మీకు తెలుసు, ఇప్పుడు హైటెక్ యుగంలో
రకరకాల పద్ధతులు వచ్చాయి. దాంట్లో జరగకుండా అవకతవకలు జరగకుండా ఆన్లైన్ సిస్టమ్ చేయండి. దాన్ని చేస్తే ఉపయోగం తప్ప దీన్ని పీపీ కింద తీసుకురావడం అంటే ప్రజల ఆస్తులకి భద్రత ఉండదు. ప్రజల ఆస్తికి భద్రత ఉండదు. రెండవది, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని సులభతరంగా కొట్టేయచ్చు. ప్రభుత్వ స్థలాన్ని సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్ల విలువ చేసే భూముల్ని సులభంగా పలుకుబడి కలిగిన వాడు కొట్టేయచ్చు. ఇప్పుడు మీరు అంటున్నారు తెలుగుదేశం గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకో ఇంకా సులభంగా కొట్టేస్తారు. సురేంద్ర, మీరు ఆలోచించండి. వాళ్ళు వచ్చిందనుకో మీరే వాళ్ళకి దారి ఇస్తారు. మీరు దొంగలు అంటున్నారు కదా, మీరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. జాగ్రత్త. దీంట్లో క్లారిటీ రావాల్సింది ఉంది. ఎంత స్థాయి వరకు దీంట్లో ప్రైవేట్ యొక్క పార్ట్ ఉంటుందనేది, ఆ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి. ఓన్లీ సర్వీస్ అంటే డాక్యుమెంట్ ప్రిపరేషను అంతవరకే ఉంటుందని నేను అర్థం చేసుకున్నా. మరి నాకు పూర్తిగా దీని మీద పెద్దగా అవగాహన లేదు. చూద్దాం, ఇంకా ఇది చర్చల స్థాయిలోనే ఉంది. ఇది ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, ప్రసాద్ గారు, మొయినుద్దీన్ గారు అండ్ సురేంద్ర నాయుడు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.